బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి ఈ విధంగా క్రాస్ పీస్లను అయితే కట్ చేసుకుంటాం కదా, వీటిని జాయింట్ వేసుకోవడం కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా అయితే జాయింట్ వేసుకొని మొత్తం హెమ్మింగ్ పట్టి అనేది రెడీ చేసుకున్న తర్వాత దీన్ని బ్లౌజ్కి స్టిచ్ చేసేటప్పుడు కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైన మనం ఇప్పుడు రెడీ చేసుకున్న హెమ్మింగ్ పట్టిని అయితే లాగి పట్టినట్టుగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. బ్లౌజ్ని అయితే కదిలించకుండా హెమ్మింగ్ పట్టి మొత్తము ఇట్లా లాగి పట్టినట్టుగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మీకు భుజాల పైన లూజ్ అనేది రాకుండా పట్టినట్టుగా అయితే ఉంటుంది, బ్లౌజ్ అనేది అద్దినట్టుగా ఉంటుంది. తర్వాత ఇది మొత్తం పట్టి అనేది స్టిచ్ చేసిన తర్వాత మీకు ఎక్కడైతే బ్లౌజ్ క్రాస్ తిరుగుతుందో అక్కడ చిన్న చిన్నగా క్లాత్ అనేది కట్ చేసుకోండి. అంటే చిన్న చిన్న టక్స్ లాగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనకి ముడతలు అనేవి ఎక్కడ రాకుండా నీట్గా అయితే రౌండ్ షేప్ అనేది తిరుగుతుంది. మీరు దాన్ని తిప్పేసి హెమ్మింగ్ చేసుకున్నప్పుడు అయితే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. మీకు ఎక్కడైతే రౌండ్ షేప్ అనేది వస్తుందో అక్కడ చిన్న చిన్నగా టక్స్ పెట్టుకొని మొత్తం హెమ్మింగ్ పట్టి అనేది రెడీ చేసుకోండి. మీకు బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత